బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగానికి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం ప్రసంగంలో అధికారం పోయిందనే అక్కసు మాత్రమే కనిపించిందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకుంటే మనసంతా విషాన్ని నింపుకొని కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్న మంత్రులు బీఆర్ఎస్ చేసిన సంక్షేమం అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ మంత్రులు ఘాటుగా స్పందించారు. సభలో కేసీఆర్ ప్రసంగం ముగిసిన అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావులు మీడియాతో మాట్లాడారు. వీరి వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తప్పులు సరిదిద్దుకుందామనుకుంటే ఆయన మాత్రం మనసంతా విషాన్ని నింపుకొని కాంగ్రెస్ను విలన్ గా చిత్రీకరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. నేడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదని, నాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుంటే తట్టుకోలేక తమపై దుమ్మెత్తి పోస్తున్నారని పొంగులేటి ఆక్షేపించారు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేయించి నిందితులను విదేశాలకు పంపిన మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు, సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. ఆస్తుల గురించి, అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడ మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి, నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేటు మీరు ఫిక్స్ చేయండి. ఏ డేటు మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అధికారం పోయిందనే అక్కసును రజతోత్సవ సభలో కేసీఆర్ వెళ్లగక్కారని మంత్రి సీతక్క అన్నారు. కేసీఆర్ కుటుంబంలా పేదింటి బిడ్డలు కార్లలో తిరగలేరని, ఎర్ర బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని చెప్పారు. అలాంటి వారి కోసం తాము ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే ఆ బస్సుల్లోకి కొంతమందిని పంపించి కొట్టుకునేలా చేసి వీడియోలు చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చట్టాలు చేసి సంస్కరణలు తెచ్చే అసెంబ్లీని సొల్లు కబుర్లకు వేదిక అని కేసీఆర్ అన్నారన్న సీతక్క, అలాంటి ఆయనకు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదని ఆక్షేపించారు. బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా? ఆ స్థలం నీకు వచ్చినా? అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాత్రమే మాట్లాడడం ఏకఛత్రాధిపత్యానికి నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
ఆనాడు కూడా మంత్రిగా ఉన్న తనకు ప్రగతి భవన్ కు వెళ్లాలన్నా, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాలన్నా కన్నీళ్లు వచ్చేవని ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని జూపల్లి విమర్శించారు. దాని కారణంగా తాము నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి 200 కోట్ల రూపాయలైతే ఇక కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో అని అనుమానం వ్యక్తం చేశారు. మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది. ఇలా నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? అంటే అంత బీద పార్టీకి మరి 1,500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లా వస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటుంది? 8,000 కోట్ల అవినీతి జరిగింటుంది. బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షి తెలియదా? నేను గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడితే దేనికోసం, ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అని కేసీఆర్ చెప్పిన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా తెలంగాణ వచ్చేదా అని ఆలోచించాలన్నారు. రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, జనాలు రాలేదనే విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కేసీఆర్ మాట్లాడారని మంత్రి అన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు సభలో కనీసం శ్రద్ధాంజలి ఘటించారా అని పొన్నం ప్రశ్నించారు. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు పార్లమెంట్లో. మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికీ పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇవ్వవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం, ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందయా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు.